నమస్తే. పాపభీతి. పాపభయం అనేది ప్రజలను ధర్మ మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తుంది. పాపాలకు భయపడి ప్రజలు సత్కార్యాలు చేయడానికి మొగ్గు చూపుతారు. భగవద్గీతలో జీవాత్మ అజ్ఞానం కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తుంది. జ్ఞానం, భక్తి, వైరాగ్యం ద్వారా పాపభయం నుండి విముక్తి పొందవచ్చు. ఆధ్యాత్మిక కథలలో భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి మరియు భయం నుండి బయటపడటానికి భగవంతుడిని లేదా గురువుని ఆశ్రయిస్తారు. ఇది వ్యక్తులను ఆత్మ సాక్షాత్కారం, మోక్షం వైపు నడిపిస్తుంది. ఉదాహరణకు, ఒక ఊరిలో ఒక పేద రైతు కట్టెలు కొట్టేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అతను అడవిలో కట్టెలు కొడుతుండగా దారిలో ఒక బంగారు ఆభరణాల ఉన్న సంచి దొరికింది. ఆ సంచిలో చాలా విలువైన వజ్రాలు, బంగారు నాణాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు. దాంతో అతని పేదరికం పూర్తిగా తొలగిపోతుంది. కానీ ఆ కట్టెలు కొట్టేవాడు ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. అతను మనసులో ఇలా అనుకున్నాడు: ఈ ధనం నాది కాదు. దీన్ని నేను తీసుకుంటే అది దొంగతనమే అవుతుంది. నన్ను ఎవరూ చూడటం లేదని నేను అనుకోవచ్చు. కానీ నా ప్రతి పనిని చూస్తున్న ఆ దేవుడు ఉన్నాడు. మనుషులకు భయపడి కాదు, మనం చేసే తప్పుకు భగవంతుడికి సమాధానం చెప్పుకోవాలి అని ఆ సంచిని తీసుకుని గ్రామ పంచాయతీకి వెళ్ళి అది ఎవరిదో కనుక్కొని వారికి అప్పగించాడు. అది ఒక వ్యాపారికి సంబంధించిన సంచి. అతని నిజాయితీకి సంతోషించి ఆ వ్యాపారి కట్టెలు కొట్టేవాడికి కొంత ధనాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ కథలో కట్టెలు కొట్టేవాడికి ఉన్న పాపభీతి, తప్పు చేస్తే మనం భగవంతుడికి సమాధానం చెప్పుకోవాలనే నీతి, ఎరుక నిత్యం మనలో ఉంటే ఎటువంటి పాపాలు చేయలేము. ఈ పాపభీతి నుండి విముక్తి పొందుతాము. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.